చదువు పేరు వింటేనే విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు. స్కూల్ ఫీజులు ఎలా కట్టాలనే ఆలోచనలో పడిపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. మరోవైపు కొన్ని చోట్ల అనుమతులు లేకుండానే విద్యా సంస్థలు నడుస్తున్నాయి. వీటిపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. వ్యాపార కేంద్రాలుగా ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలను కట్టడి చేయని అధికారులు. విద్యాలయాలు అంటే విద్యను అభ్యసించే కేంద్రాలు, కానీ ఇప్పుడు అవి వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంపాదనలో సగం కంటే ఎక్కువ స్కూల్ ఫీజులకే కట్టాల్సి వస్తోంది. ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాను అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాఠశాలలు అంటే మరి విద్యార్థులకు చక్కరైన విద్యా బోధన అందించాల్సినటువంటి పాఠశాలలు, సేవారంగంగా ఉన్నటువంటి పాఠశాలలు ఈరోజు మరి సేవారంగాన్ని పక్కన పెట్టి ఈరోజు దోచుకునే రంగంగా మారింది. ఈరోజు మరి బస్సులు చూసుకున్నట్టయితే ఫిట్నెస్ లేని బస్సులు, మరి బస్సులో ఫిట్నెస్ అధికారులు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మండల విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి మరి జిల్లా విద్యాశాఖ అధికారులు మరి కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు పూర్తిగా తొత్తులుగా మారి ఈరోజు వారు ఇచ్చే ముడుపులకి మరి అమ్ముడుపోయి ఈరోజు వారికి వత్తాసు పలుకుతా ఉన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, దండేపల్లి, తాండూరులో భారీగా ప్రైవేట్ స్కూళ్లు వెలిశాయి. పేరెంట్స్ నుంచి మొక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి పలు విద్యా సంస్థలు. దీనికి తోడు ఉద్యోగులు, వ్యాపారుల పిల్లల కోసం ప్లే స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్లే స్కూళ్లు సైతం భారీగా పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రీ ప్రైమరీకి 15,000 నుంచి 20,000, ఎల్కేజీ, యూకేజీకి 20,000 నుంచి 30,000, ఆపై చదువులకు అయితే 50,000కు పైగా వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు. మరోవైపు బుక్ షాపుల వాళ్లతో కూడా కుమ్మక్కవుతున్నాయి. లేదంటే యాజమాన్యాలే షాపులు పెడుతున్నాయి. ఆ షాపుల్లోనే బుక్స్, స్టేషనరీ, యూనిఫామ్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని పేరెంట్స్, విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు కావచ్చు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు కావచ్చు, మరి ఈరోజు పాఠశాలల పైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే మరి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడితనంగా డబ్బులను వసూలు చేస్తూ మరి విద్యార్థులను, పేద తల్లిదండ్రులను దోచుకుంటా ఉన్నాయని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో విద్యాశాఖ అధికారులు మేల్కొని మరి వారిచ్చే పాఠశాలలు ఇచ్చే ముడుపులకు ఆశపడకుండా, లొగ్గకుండా మరి ఏదైతే ఫీజుల నియంత్రణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక మాటను కూడా తెలియజేస్తూ ఉంది. ఫీజుల నియంత్రణ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరోవైపు కొన్ని స్కూళ్లలో గ్రౌండ్, కనీస వసతులు కూడా లేవు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు కూర్చోవడానికి కనీసం బల్లలు కూడా లేక కింద కూర్చోబెడుతున్నారు. ప్రతి ఏడాది జిల్లాలో 10ల కొద్దీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని పాఠశాలలు పర్మిషన్ లేకుండా కూడా నడుస్తున్నాయి. దీనిని విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లు పెట్టుకొని పర్మిషన్లు లేకుండా మంచిర్యాల జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తా ఉన్నాయి. ఇదే విషయంలో గత సంవత్సరం ఒక ప్రధాన కార్పొరేట్ పాఠశాల, ఇంటర్నేషనల్ పాఠశాల అని చెప్పేసి మంచిర్యాలలో ప్రారంభిస్తే దాని విషయమై ఆమ్ ఆద్మీ పార్టీగా పోరాడి అప్పుడున్నటువంటి విద్యాశాఖ అధికారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తే ఆ తోక పేరుని తొలగించిల్లు. మళ్ళీ ఇప్పుడు అదే పాఠశాల అదే తోక పేరు తొలగించుకొని మళ్ళీ అడ్మిషన్స్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. విద్యాశాఖ అధికారులు ఎంఈఓ స్థాయి నుండి డిఈఓ స్థాయి వరకు ప్రైవేట్ పాఠశాలలు ఇచ్చే కాసులకు కకృతిపడి ఇష్టానుసారంగా వారికి అనుమతులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఈరోజు అనుమతులు ఇచ్చి ప్లే స్కూల్ పెడుతున్న సందర్భాలను చూస్తా ఉన్నాం. బస్సు ఫీజుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు యాజమాన్యాలు. 2 నుంచి 3 కిలోమీటర్ల లోపు స్కూళ్లు ఉంటే 700 రూపాయలు, అంతకంటే ఎక్కువ దూరం ఉన్న విద్యార్థుల నుంచి 1200 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అయితే బస్సులో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. డొక్కు బస్సుల్లో తిప్పుకుంటూ విద్యార్థులను కుక్కి ఎక్కిస్తున్నారు. రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో దొల్లతనం బయటపడింది. ఫిట్నెస్ లేని 109 బస్సులను అధికారులు సీజ్ చేశారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అనంతరం పట్టించుకోవడం లేదు. కొంతమంది అధికారులను మచ్చిక చేసుకుని కాలం చెల్లిన బస్సులను తిప్పుతున్నారని విమర్శలు గుప్పమంటున్నాయి.
ఫీజుల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నాయి. అయినప్పటికీ ప్రైవేటు స్కూళ్లు మాత్రం వాటిని బేఖాతరు చేస్తూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ఫీజుల పట్టికను స్కూళ్ల ఆవరణలో ఉంచాలి. అవేమీ పట్టించుకోవడం లేదు ప్రైవేటు పాఠశాలలు. ఫీజుల బోర్డులను పెట్టాలని పేరెంట్స్, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజుల విషయంలో కమిటీ వేసి భారం తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు పేరెంట్స్. మరి కాంగ్రెస్ సర్కార్ ప్రైవేటు పాఠశాలల ఆగడాలపై దృష్టి సారించి తల్లిదండ్రులకు ఫీజు భారం కాకుండా చూస్తుందా, లేకుంటే షరామామూలుగా వదిలేస్తుందనేది వేచి చూడాలి.